శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, విద్యా ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి. స్వస్తి స్త్రీ క్రోధినామ సంవత్సరం 2025 మార్చి 8 శనివారం. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం. ఈరోజు ఈ రాశి వారి ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. అవసరాలకు ధనం అందుతుంది. దైవబలంతో కార్యాలు పూర్తవుతాయి. ఆశించిన జీవితం లభిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలుంటాయి. ధర్మ మార్గంలో అభివృద్ధి సాధిస్తారు. మొహమాటాన్ని వదిలిపెట్టాలి. సున్నితమైన అంశాల్లో స్పష్టత అవసరం. ఉద్యోగ వ్యాపారాల్లో ముఖ్య కార్యాలను ఏకాగ్రతతో పూర్తి చేయాలి. విఘ్నాలు తొలుగుతాయి. పనులను సక్రమంగా జరుపుతారు. మీ మంచితనమే మిమ్మల్ని కాపాడుతుంది. ఒక తీరని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అభివృద్ధికి సంబంధించి మంచి శుభవార్త వింటారు. ఒక సంఘటన మీకు ఆనందం కలిగిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. అనవసరమైన ఆలోచనలు పక్కన పెట్టి పనులు పూర్తి కావటంపై మనసు నిలుపుతారు. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. నూతన ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు తోటివారితో సహాయం చేస్తారు. అయితే మీ పనితీరుతో పై అధికారుల మెప్పు పొందుతారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆస్తులు, భూముల వ్యవహారంలో ఉన్న వివాదాలు పరిష్కారమవుతాయి. పెండింగ్లో ఉన్న కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది. సంపద మధ్యస్థంగా ఉంది. కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి. వృత్తి వ్యాపారాలు బాగున్నాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం: తెల్లగంధం యొక్క తిలక్కును వర్తింపజేయటం వల్ల మీరు యోగ్యముగా ఉండటానికి సహాయపడుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి.